హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మీరందరూ అడిగిన అల్లం టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఇలాంటి కొత్త రుచుల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె కాచి అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేయించాలి. అది వేగిన తర్వాత ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల శుభ్రంగా కడిగిన అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 2 అంగుళాల చింతపండు వేసి వేయించాలి. అది కూడా కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండిలో 2 టమాటాలని కట్ చేసుకొని ఇవి బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. బాగా వేపి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేయాలి. దీనివల్ల మరింత టేస్ట్ వస్తుంది. తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని చక్కగా రుబ్బుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు దినుసులన్నీ మనకి తెలిసినవే. అంతే, అల్లం టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. కొత్త రకం రుచులు ఇష్టమైన వారికి ఈ చట్నీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.